ఓ ఫ్యామిలీ హీరోస్కు మరో నట కుటుంబానికి మధ్య పోటీ ఉండటంలో కొత్తేమీ లేదు. కానీ ఒకే ఫ్యామిలీకి చెందిన అభిమానుల్లో పోటీలు ఉండటం అన్నది నందమూరి అభిమానులు మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ మధ్యే కనిపిస్తోంది. మెగా కాంపౌండ్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన బావ అల్లు అరవింద్ పాత్ర ఎంతైనా ఉంది. చిరంజీవి తమ్ముళ్ళు, వారి తనయుళ్ళు, మేనల్లుళ్ళు కూడా హీరోలుగా నిలదొక్కున్నారు. అదే తీరున అరవింద్ తనయుల్లో 2 హీరోలు ఉన్నారు. వీరందరూ మెగా ఫ్యామిలీ హీరోస్గా రాజ్యమేలుతున్నారు. నిజానికి మెగా కాంపౌండ్లో హీరోలు ఎక్కువ మంది ఉండటం వల్లే ఇప్పటికీ ఆ కుటుంబానికి టాలీవుడ్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మెగా ఫ్యామిలీ హీరోస్ సినిమాల వేడుకల్లో పవన్ కళ్యాణ్కు జేజేలు కొట్టడం అనేది చాలా ఏళ్లుగా సాగుతోంది. ఓ వేడుకలో పవన్ కళ్యాణ్కు జై కొడుతూ ఏదైనా చెప్పమని ఆయన ఫ్యాన్స్ అల్లు అర్జున్ కోరారు. అందుకు చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ సమాధానమిచ్చారు. అప్పటి నుంచి మెగా కాంపౌండ్ హీరోస్ ఫ్యాన్స్లో విభేదాలు తలెత్తాయి. బన్నీకి సై అన్నవారు అల్లు అర్జున్ ఆర్మీగా చలామణి అవుతూ సాగుతున్నారు. మరికొందరు పవనిజం అంటూ చిందులేస్తున్నారు. ఈ వర్గాల మధ్య విభేదాలు నేటికి కొనసాగుతూనే ఉండడం విశేషం. ఆ కారణంగానే చిరంజీవి ఫ్యామిలీ హీరోస్ గ్రాండ్ సక్సెస్ ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. బన్నీ అచీవ్మెంట్ ని చూసి ఇతర మెగా ఫ్యాన్స్ సంబరాలు జరుపుకోవడం లేదు. అలా మెగా కాంపౌండ్ హీరోస్ మధ్య వేరుకుంపట్లు ఏర్పడ్డాయి. మెగా కాంపౌండ్ హీరోస్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. వీరికంటే ముందే నందమూరి ఫ్యామిలీ హీరోస్ మధ్య కూడా విభేదాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. అక్కడ బాబాయ్ బాలకృష్ణ అభిమానులు అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను అదే పనిగా ట్రోల్ చేస్తుంటారని సమాచారం. అదే తీరున బాలకృష్ణ సినిమాలు విడుదలైన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వ్యతిరేక ప్రచారం సాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ వైపు ఉన్న కళ్యాణ్ రామ్ సినిమాలకు కూడా బాలయ్య ఫ్యాన్స్ నుండి సెగ తగలడం ఆరంభమై చాలా రోజులైంది. ఇక నందమూరి ఫ్యామిలీకి రాజకీయ రంగంతోనూ ఎంతో అనుబంధం ఉండడంతో అక్కడ బాలయ్యను అభిమానించేవారు, జూనియర్ ఎన్టీఆర్కు జై కొట్టేవారు వేరువేరుగా ఉన్నారు. ఇలా ఒకే ఫ్యామిలీ హీరోల ఫ్యాన్స్లో వేరువేరు వర్గాలు ఏర్పడి పోటాపోటీగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసుకోవడం, తమకు నచ్చని హీరోల సినిమాలపై నెగిటివ్ పబ్లిసిటీ చేయడం అన్నది సర్వసాధారణమైపోయింది. నందమూరి మెగా కాంపౌండ్ ఫ్యామిలీస్ తీరు ఇలా ఉంటే అక్కినేని, ఘట్టమనేని అభిమానులు మాత్రం ఏ బాదరబందీ లేకుండా తమ హీరోలను అభిమానిస్తూ సాగుతున్నారు. హీరోలు ఎక్కువ మంది ఉన్న దగ్గరే ఈ విభేదాలు పడసూపుతున్నాయని తెలుస్తోంది. మరి ఈ ఫ్యామిలీస్ ఫ్యాన్స్ ఈ తరహా విభేదాలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.